ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ఉత్థాన క్రీస్తుని మనం నిత్యము ఆరాధించుకోవాలి, స్తుతించుకోవాలి. కొండగా ఆయన ప్రేమ మనకి అండగా ఉన్నది. నిత్యము మనలను తన ఉత్థాన వెలుగులో నడిపించడానికి సంసిద్ధంగా ఉన్న క్రీస్తుని మనం స్తుతించుకున్నప్పుడు మన జీవితం ఎంతగానో ధన్యతను పొందుకుంటూ ఉంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి భక్తి విశ్వాసంతో ఈ సమయంలో ఆ క్రీస్తు ప్రభుని ఆరాధించుకుందాం, స్తుతించుకుందాం, మహిమపరుచుకుందాం. ఆయన కృప కోసం ఎదురు చూద్దాం. స్తోత్రం. నీకే మహిమారాధన, స్తోత్రం యేసయ్యా. యేసయ్యా నీ కృపా చాలునయా నాకు, యేసయ్యా నీ కృపా చాలునయా నాకు. నీ కృపలో నడుపుమయా, నీ ప్రేమలో దాయుమయా, నీ కృపలో నడుపుమయా, నీ ప్రేమలో దాయుమయా. యేసయ్యా నీ కృపా చాలునయా నాకు, యేసయ్యా నీ కృపా చాలునయా నాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీ కృపా చాలునయా నాకు, యేసయ్యా నీ కృపా చాలునయా నాకు. కొండగా నీ ప్రేమ నాకు ఉండగా నిలుతునయ్యా నీ సన్నిధిలో నిత్యము, నీ సన్నిధిలో నిలుతము నిలిచి నేను ఆరాధించుకుంటాను ప్రభా. స్తోత్రం. కొండగా నీ ప్రేమ అండై ఉండగా నిలుతునయా నీ సన్నిధిలో, కొండగా నీ ప్రేమ అండై ఉండగా నిలుతునయా నీ సన్నిధిలో నడుపుమయా, నా కాపరివై నడుపుమయా, నా కాపరి
హల్లెలూయా 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 యేసయ్యా నీ కృపా చాలునయ్యా నాకు యేసయ్యా నీ కృపా చాలునయ్యా నాకు మలమల మండే అగ్ని గుండములు నడిచి వెళ్ళినను కాపాడదు నీవు యేసయ్యా. నీటిపైన నన్ను నడవలాగున చేయువాడవు నీవే, అగ్నిలో కాలకుండా కాపాడువాడవు నీవే. ఏ లోకపరమైన గాలి ఏది కూడా నన్ను తాకుకోకుండా నీ యొక్క సంరక్షణలో కాపాడుకునేవాడవు నీవే. స్తోత్రం. మలమల మండే అగ్నిగుండములో నడచి వెళ్ళినను కాపాడేదవు. మలమల మండే అగ్నిగుండములో నడచి వెళ్ళినను కాపాడేదవు. నింపుమయా నీ పాత్రను, నింపుమయా నీ పాత్రను, వినియోగించుమయా నీ సేవలో, వినియోగించుమయా నీ సేవలో. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీ కృపా చాలునయ్యా నాకు. యేసయ్యా నీ కృపా చాలునయ్యా నాకు. నీ కృపలో నడుపుమయా, నీ ప్రేమలో దాచుమయా. నీ కృపలో నడుపుమయా, నీ ప్రేమలో
హల్లెలూయా 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 లరబలరషియో హల్లెలూయా హల్లెలూయా హల్లరబలరషియో హల్లెలూయా 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 యేసయ్యా, నీ కృప మాకు ఉంటే చాలు యేసయ్యా. నీ కృప లేనిదే ఈ భూమి మీద మేము నిల్వజాలలేమయ్యా. ప్రభు యేసు అనుగ్రహించు శక్తి చేత ఎట్టి పరిస్థితినైనను నేను ఎదుర్కోగలనని పౌలు గారు పలుకుతున్నారయ్యా. ప్రభు యేసు అనుగ్రహించు శక్తి చేత ఎట్టి పరిస్థితినైనను నేను ఎదుర్కొనగలను అని ఈరోజు నేను పలుకుతున్నానయ్యా. ఈరోజు నీవు పలకాలమ్మా, ఈరోజు నీవు పలకాలి నాయనా. ఎందుకు అంటే అన్ని దైవముల కంటే గొప్పవాడు మన క్రీస్తు ప్రభు. శక్తి సామర్థ్యాలను కలిగిన వాడు, భూమి ఆకాశాలను సృజించిన వాడు, సమయము దాని యొక్క గమనమును సరిచేయు దేవుడు. ఈ రోజున అటువంటి గొప్ప అద్భుత దేవుడు మనతో ఉన్నప్పుడు మనము దేనికి భయపడాలి? మనం దేనికి చింతించాలి? మనం దేనికి ఆందోళన భయాలకు గురి కావాలి? ఆ ప్రభువు మనతో ఉండగా, ఆ ప్రభు యేసు అనుగ్రహించు శక్తి చేత అంతయు కూడా నీకు విజయమే. ప్రభు యేసు అనుగ్రహించు శక్తి చేత అంతయు కూడా నీకు లాభమే. ప్రభు యేసు అనుగ్రహించు శక్తి చేత అంతయు కూడా నీకు ఆరోగ్యమే. ప్రభు యేసు అనుగ్రహించు శక్తి చేత అంతయు కూడా నీకు సంతోషమే. ప్రభు యేసు అనుగ్రహించు శక్తి చేత అంతయు కూడా లాభదాయకమే. ప్రభు యేసు అనుగ్రహించు శక్తి చేత అంతయు కూడా దీవెనే. ప్రభు యేసు అనుగ్రహించు శక్తి చేత అంతయు కూడా శాంతి. బిడ్డ, ఆ ప్రభు యేసు అనుగ్రహించే శక్తిని నీలో అనుభవించి ఉండగా విశ్వాసముతో ప్రభునికి నీకు విన్నపములన్నీ కూడా సమర్పించుకొని ప్రార్థన చేయ ప్రజన బిడ్డ. ఆ దేవుడు కృపామయుడు, మన యొక్క చేతిని విడిచిపెట్టేవాడు కాదు, నడిపించే దేవుడు. కాబట్టి భక్తి విశ్వాసములతో అనేక ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరు పితా పుత్ర పవిత్రాత్మనామం మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఈ యొక్క చిన్న పని ఎన్నో ఆత్మలు రక్షింపబడడానికి, దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధిస్తూ ఉండగా నూతనమైన సభ్యులకు పరిచయం చేయడానికి యూట్యూబ్ సహకరిస్తుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పనిలో పూనుకొని ఇతరులకు దీవెనకరంగా ఉందాం. అదేవిధముగా
మీ యొక్క విన్నపాలను మన లైవ్ చాట్లో తెలియజేసినట్లయితే మీకోసం దీవెబలి పూజల్లోనూ మా వ్యక్తిగత ప్రార్థనల్లోనూ కమ్యూనిటీ ప్రార్థనలో మీకోసం మేము నిత్యము ప్రార్థిస్తాం ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి మీ యొక్క ఉద్దేశాలను లైవ్ కామెంట్ బాక్స్లో తెలియజేసుకోవాల్సిందిగా కోరుకొనుచున్నాము. ఈ శుభవేళ, ఈ పూజ వేళ, ఈ శుభవేళ, ఈ పూజ వేళ, సంతసముందే వేళ, మనసును పొంగే వేళ, సంతసముందే వేళ, మనసును పొంగే వేళ, ఈ శుభవేళ, ఈ పూజ వేళ, ఈ శుభవేళ, ఈ పూజ వేళ. ఆ ప్రభునికి ఈనాడు ఎవరైతే మన కామెంట్ లైవ్ బాక్స్లో వారికి ఉద్దేశాలను తెలియజేసి ఉండగా దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాలని, ఆరోగ్యాలను దయచేయాలని, ఆర్థికంగా బలపరచాలని, ఉద్యోగాలు బిడ్డలకు దయచేయాలని, గర్భఫలం తెరవాలని, నూతనమైన కార్యాలు వారి జీవితంలో జరగాలని, శుభకార్యాలు అతి త్వరలోనే వారి జీవితాలు బిడ్డల జీవితాల్లో నెరవేర్పబడాలని ప్రార్థన చేసుకుందాం. అదేవిధముగా మే నెల 10వ తారీఖు సెకండ్ సాటర్డే రోజున ప్రత్యేకంగా దేవుడు ఈ కేంద్రంలో ప్రార్థనా కూటములను ఏర్పరుస్తూ ఉండగా ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రత్యేకమైన దీవెనలు పొందుకొని ఎవరూ కూడా ఉట్టి చేతులతో వెళ్ళకోకుండా ఆ ప్రభుని యొక్క నిండైన మెండైన దీవెనలు సమృద్ధిగా వారి యొక్క జీవితాల్లో పొంగి పొరలాలని ఈనాటి దేవుల పూజలో సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యుల మటుకు మన పాపములను ఒప్పుకుందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశుద్ధుల చేతను బహు పాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకనికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుకొందుము. ఓ సర్వేశ్వరా, మిమ్ము విశ్వసించిన వారికి జ్ఞాన స్నానము ద్వారా నూతన జీవమును ప్రసాదించుచున్నావు. ఈ విధముగా క్రీస్తునందు నూతన జన్మము నొందిన మేము పిచాచపు తంత్రములను జయించి నూతన జీవమును బదిలముగా కాపాడుకొనుచుందుము. దినదినము ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము వచనములు 1 నుంచి 8 వరకు.
సోదరులారా, నేను బోధించినదియు మీరు గ్రహించినదియు మీ విశ్వాసమునకు మూలాధారము అగు సువార్తను గూర్చి మీకు జ్ఞాపకము చేయుచున్నాను. మీరు ఉద్దేశరహితముగా విశ్వసించి ఉండిననే తప్ప నేను మీకు బోధించిన విధముగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకొని ఉంటిరేని మీరు రక్షింపబడదురు. నేను పొందిన దానిని మీకు మొదట అందించితిని. పరిశుద్ధ గ్రంథమున వాయబడినట్లు క్రీస్తు మన పాపాల కొరకై మరణించెను. పరిశుద్ధ గ్రంథము వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేవనెత్తబడెను. ఆయన పేతురునకు తదుపరి 12 మంది అపోస్తులకు కనపడెను. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో 500 మందికి పైగా కనపడెను. వారిలో కొందరు మరణించినను పెక్కుమంది జీవించి ఉన్నారు. ఆ పైన యాకోబున తదుపరి అపోస్తులకందరికీ ఆయన కనబడెను. ఆ కాలమందు జన్మించినట్లు వాడెవనైనను చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కాదు. మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా 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 యేసయ్యా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 14వ అధ్యాయము పవిత్ర వచనములు 6 నుంచి 14 వరకు. అందుకు యేసు, నేనే మార్గము సత్యము జీవము, నా మూలమున తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడు. మీరు నన్ను ఎరిగినచో నా తండ్రిని కూడా ఎరిగి ఉందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను చూచి ఉన్నారు అని పలికెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభూ, మాకు తండ్రిని చూపుము, మాకు అది చాలును అనెను. అందుకు యేసు ఇట్లనెను, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీతో ఉంటిని, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపమని ఎట్లు అడుగుచున్నావు? నేను తండ్రి యందు తండ్రి నాయందు ఉన్నామని నీవు విశ్వసించుటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు, కానీ తండ్రి నాయందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు. నేను తండ్రి యొద్ద ఉన్నాననియు తండ్రి నా యొద్ద ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టి అయినను నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి కుమారుని యందు మహిమ పరప బడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసెదను. మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసెదను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తు ప్రభు తన యొక్క రాజరికపు ఆ ప్రభుని యొక్క పుత్రునిగా
నేను ఈ లోకమునకు వచ్చాను. మరలా ఆ రాజరికపు బాటలోనే తండ్రి నన్ను ఆకాశ గగనంలోకి మేఘముల పైన ఆరోహణము చేస్తాడు అని తమ ప్రజలకు బోధిస్తున్న సమయంలో ఆ ప్రభువు యొక్క ఆరోహణమును గురించి ఆకాశ గగనమునకు ఏగిపోవు ముందు క్రీస్తు ప్రభువు తండ్రి కుమారుని యొక్క సంబంధాన్ని ప్రజలకు బోధిస్తున్న సమయంలో మనలాంటి వ్యక్తి అయినటువంటి ఫిలిప్పు యేసు ప్రభును ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నేను కూడా ఫిలిప్పు స్థానంలో ఉన్నాం. అయ్యా, పరలోకమన్నుడు మా యొక్క తండ్రి అనే మొట్టమొదటి జపములో, పరలోక జపములో, ఆ పరిశుద్ధ ప్రార్థనలో నువ్వు మొట్టమొదటిగా తండ్రిని గురించే నువ్వు వివరిస్తూ ఉన్నావు. ఉదయకాలమే నువ్వు తండ్రిని కలుసుకోవడానికి నిర్జన ప్రదేశంలోకి వెళ్ళి మోకరించి తండ్రితో సంభాషించి ఆనాడు ఏమి చేయాలో నువ్వు తెలుసుకొని మా యందు ఆ క్రియలన్నీ చేస్తున్నావు కదా. మేమందరం నీవే గొప్పవాడమని చూస్తున్న దాన్ని బట్టి నమ్ముతున్నాము. కానీ నువ్వు చెప్తున్నావు నాకంటే గొప్పవాడు, నన్ను పంపినవాడు, త్రిత్వంలో ఒకనిలో నేను అని చెప్పుకుంటున్న ఆ తండ్రిని మాకు చూపుతావా? యేసయ్యా, ఆ తండ్రి మంచివాడు కదా, ఆ తండ్రి ప్రేమించేవాడు కదా, ఆ తండ్రి మా యందు గొప్ప కార్యాలు చేయవాడు కదా, మాకు ఒకసారి చూపుతావా యేసయ్యా అని మరి ఫిలిప్పు చిన్నపిల్లవాడు వలె యేసయ్యను అడిగినప్పుడు, నాయనా నీవు నన్ను చూస్తున్నావు కదా, నన్ను చూస్తున్నట్లయితే తండ్రిని చూసినట్లే, నీవు నన్ను చూస్తున్నట్లయితే తండ్రిని చూసినట్లే. ఎందుకు అంటే నేను తండ్రి కార్యాన్ని నెరవేర్చుటకై వచ్చాను. ఆ తండ్రి దేవుడు నా యందు ఉన్నాడు, నేను ఆయన యందు ఉన్నానని క్రీస్తు ప్రభు సాక్ష్యం ఇచ్చుకున్నాడు. నేను తండ్రి యందు, తండ్రి నా యందు ఉన్నామని నీవు విశ్వసించటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేను చెప్పటలేదు, కానీ తండ్రి నా యందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడంట? క్రీస్తు ప్రభుని యందు నివసించుచు ఆయన యొక్క కార్యములను చేస్తూ ఉన్నాడు. బుద్ధి శరీరము వేరుగా ఉన్న క్రీస్తు ప్రభువుకి ఆయనకు అన్ని స్వాతంత్ర్యాలు ఉన్నాయి. తన యొక్క నిర్ణయాలు కూడా తాను చేయవచ్చు. ఈ కెన్ ఎక్స్క్యూట్ ఆఫ్ హిజ్ ఎనీ ఐడియా, బట్ he is always attached with the Father and executing the will of the Father, and he was never exposing himself what he is. He is never shown that I am a son of God, I am a king, I can rule over you and you must listen to me అని ఆయన అంటలేదు. నేను తండ్రి దేవుని యొక్క కుమారుణ్ణి, రాజరికపు యాజకత్వంలో ఒకణ్ణి, మీరందరూ నా బానిసులని ఆయన చెప్పట్లేదు. ప్రియమైన బిడ్డలారా, కానీ తండ్రి నన్ను మీ చెంతకు పంపించడానికి కారణం తండ్రి యొక్క పుత్రికత్వంలో మీ అందరూ కూడా పాలి భాగస్తులే, మీరు కూడా ఆయన యొక్క కుమార్తెలే. కాబట్టి మిమ్మలను నేను ఏ విధముగా అయితే నాలో తండ్రిని ఉంచుకున్నానో, తండ్రిని నా హృదయంలో మరి నిలుపుకున్నానో, ఇక్కడ తండ్రి నా యందు నివసించుచు, తండ్రి క్రీస్తుని యందు నివసించుచున్నాడు. అలాగే మన యందు కూడా నివసించాలని తండ్రి ఆశపడుతున్నాడు. తండ్రి దేవుడు మన యందు కూడా నివసించాలని ఆశపడుతున్నాడు. మన ద్వారా తన యొక్క ప్రేమను కుటుంబ సభ్యులకు పంచడానికి ఆశపడుతున్నాడు. స్వచ్ఛమైన ప్రేమను తన కుటుంబ సభ్యులకి అందచేయడానికి ఆశపడుతూ ఉన్నాడు. నీ యొక్క ముసలి అమ్మా నాన్నలను చూసుకోవడానికి తండ్రి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీవు చేయవలసిన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి తండ్రి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మంచి జీవిత విధానం, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో కూడుకున్న జీవిత విధానం, ఆనందంతో కూడుకున్న జీవిత విధానం, మనస్ఫూర్తిగా అనుభవించే ఆ మంచి మార్గం దేవుడు మనకి మరి క్రీస్తు ప్రభు మనకి అనుగ్రహించాడు. ప్రియమైన బిడ్డలారా, అదే
నువ్వు నీ స్వహస్తాగా ఆ క్రీస్తు ప్రభుని నీ మార్గంగా, నేనే మార్గం సత్యం జీవమని ఆయన పలుకుతూ ఉన్నాడు. నీ స్వహతాగా ఆ క్రీస్తు ప్రభుని నేనే మార్గం సత్యం జీవం అన్న దేవుణ్ణి నీవు పొందుకుంటే అది సంతృప్తి. ఈనాటి మొదటి పట్టణంలో మరి అదే కదా మనకు బోధిస్తూ నాడు 1 కొరింథీ 15వ అధ్యాయము 4వ వచనంలో 3వ వచనం చదివినా 1 కొరింథీ 15:3 నేను పొందిన దానిని మీకు మొదట అందించితిని పౌలు గారు పలుకుతున్నారు. పరిశుద్ధ గ్రంథమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపాల కొరకై మరణించెను. ఆయన మరణించి పునరుత్థానమును మీకు ఆ లేఖనంలో రాయబడిందే మీకు అందిస్తున్నాను. నేను కొత్తగా ఏదో లేఖనంలో రాయలేదు, లేఖనం లేక నెరవేర్పును మీకు బోధిస్తున్నాను కొరింథీ ప్రజలారా. ఆయన సమాధిలో చేయబడి 3వ దినమున 5వ వచనం చదివితే ఇది మనం చెప్పేసుకున్న కాన్సెప్ట్. ఆయన పేతురుకు తదుపరి 12 మంది అపోస్తలులకు కనపడెను. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో 500 మందికి పైగా కనపడెను. ఆయన క్రీస్తు ప్రభు ఎంతమందికి కనబడ్డారంట? మొదటగా తన యొక్క శిష్యులకి 12 మంది శిష్యులకి, ఆ తర్వాత 500 మంది మరి విశ్వాసులకు ఆయన కనబడ్డారంట. ప్రయోజన పెట్టారా? దీన్ని చూసన్నా మీరు విశ్వసింపరా? ఆ ప్రభువు ఏమని పలుకుతున్నాడు ఇప్పుడు మనతో? నేనే మార్గం సత్యం జీవం సర్వదా నీ తోడుంటా, అలసిన వేళ నే సేద తీరా, ఒదిగిపో నా ఒడిలో, ఒదిగిపో నా ఒడిలో, కన్నవారు కాదన్నా అయినవారు దూరమైనా, బ్రతుకంతా భారమైనా, బ్రతుకంతా భారమైనా, అంధకారం అలుముకున్నా, అంధకారం అలుముకున్నా, భయపడకు నీవు, భయపడకు, భయపడకు, నే తోడు ఉన్నా, నేనే మార్గం సత్యం జీవం సర్వదా నీ తోడుంటా, అలసిన వేళ నే సేద తీరా, ఒదిగిపో నా ఒడిలో, ఒదిగిపో నా ఒడిలో. అనేక ఒడిలో మనం ఒదిగిపోవాలి. తండ్రి దేవుడు మరి చెబుతున్నాడు, నీ జీవితంలో నేను ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. తండ్రి నా యందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు క్రీస్తు దేవుడు పలుకుతున్నాడు. ఆ క్రీస్తు ప్రభు వలె మనము కూడా పలకాలి. తండ్రి దేవుడు నా యందు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో నేను అన్ని పనులు చేయగలుగుతున్నానని నీ స్వహస్తాగా పరిపూర్ణమైన స్వేచ్ఛ స్వాతంత్రాలతో కూడుకున్న జ్ఞానముతో నీవు ఈనాడు పౌలు గారి వలె బోధించగలగాలి. పరిధిని పెట్టారా? అజ్ఞానంతో బోధించటం కాదు, ఎవరో చెప్పారని మన నోట్లోంచి మాటలు దొరలటం కాదు. నువ్వు దాన్ని మొదటగా అనుభవించిన దాన్ని నీ కల్లారా మరి చూసి, విశ్వాసంతో ఇతరుల జీవితాల్లో నీ ద్వారా జరుగుతున్న కార్యాలను చూసి అన్నిటినీ పరిశీలించి నీ స్వహస్తాగా మాట్లాడడం నేర్చుకోవాలి. నా జీవితంలో ఇది జరిగింది కనుక ప్రియమైన బిడ్డలారా, మీరు విశ్వసించండి అని పునీత పౌలు గారి వలె మనం ఆ క్రీస్తుని కలిగి, ఆ తండ్రి దేవుని కలిగి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ముందుకు సాగినట్లయితే దేవుడు మనం చేస్తున్న పనుల్లో మనకు ఆ అభిరుచిని,
ఆ మాధుర్యాన్ని మన జీవితానికి అందజేసినప్పుడు అది చెప్పలేని అనుభూతి ప్రియమైన బిడ్డలారా. అటువంటి అనుభూతి కోసం కావాలా? ప్రార్థన చేసుకో, దేవుబలి పూజలో వేడుకో. స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవా స్పందించుమయా, స్వీకరించుమో దేవా స్పందించుమయా. సదయా నీ ప్రేమలో మను నిలుపుమయా, సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామముల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబము తీసుకుని వచ్చిన అర్పణలను దయతో అంగీకరింపుము. వారు పొందిన జ్ఞానస్నానపు వరమును నీ రక్షణ క్రియ కాపాడుచు నీవు వాగ్దానము చేసిన శాశ్వతమైన వరములకు పాత్రులగునట్లును అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. నామో మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగునందిన బిడ్డలు శాశ్వత జీవమునకు అరులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గ రాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణముకు విముక్తిదాయమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసానా, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమైన హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధంలో ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రను అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చి ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీ మరలా వచ్చే వరకు వేచి ఉందము.
కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నొసగియప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నుంచి నీకు పరిచయం చేయటకు మా పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలివారగమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకుని మా ఫ్రాన్సిస్ జగద్గురువు యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయము. మా కర్ణందామాన్ పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్తాన నమిగితో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమును చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మనందరిపై దయచూపి దేవుని కనితలు పునీత మరియమ్మతోను వారి భర్త పునీత జోజప్ప గారితోను పునీత అపోస్తులతోనూ ఆదరణి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నైతే జీవితంలో భాగంగా దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు వారు మేము స్తుతించి మహిమ పరచదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించదము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశించని కీడు నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభు, అన్ని కీడు నుండి మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాప నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తలుతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగములు జీవించి పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందుము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రను కాను, కానీ నువ్వు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తుని శరీరం, క్రీస్తుని శరీరం. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం ఒక మిషన్ కేంద్రం. మన కేంద్రాన్ని చుట్టి ఒక క్రైస్తవ కుటుంబం కూడా లేదు. ప్రాణానికి తెగించి ఒక్కొక్కసారి మన పరిచర్య చేస్తూ ఉన్నాం ప్రజల మధ్య, అన్యుల మధ్య. కావున మా కోసం ప్రార్థన చేయండి. మరి ఇసుకుపట్టే వాళ్ళు విశ్వాసాన్ని పెంపొందింప చేస్తున్నాం, వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీ యొక్క చేయూతను అందజేయవలసిందిగా కోరుకొనిచున్నాము. అదేవిధంగా ప్రతి సెకండ్ సాటర్డే మన కేంద్రంలో ప్రార్థన నిర్వర్తింపబడుతున్నాయి. కాబట్టి విశ్వాసంతో పాల్గొనవలసిందిగా కోరుకొనిచున్నాము. మరి ఎవరికైనా సరే కౌన్సిలింగ్ కావాల్సిన వారు కింద కనపడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ప్రార్థనలో నిత్యము తోడు నీడగా ఉంటాము. అందరము కూడా భక్తి విశ్వాసాలతో ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం.
ఓ ప్రభువా, క్రీస్తునందు నీవు రక్షించిన ప్రజలందరినీ నీ భద్రత యందు సురక్షితముగా ఉంచుము. నీ కుమారుని బాధామయ మరణము ద్వారా రక్షింపబడిన వారు అతని ఉత్థానమందు ఎల్లప్పుడూ ఆనందింతురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థమైనది నీ